హాయ్ అండి, అందరికీ నమస్కారం. పెద్ద సినిమా బాగలేదు 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 అని చెప్పి సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి సినిమాని పండబెడదాం, సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం, సినిమా పైన విష ప్రచారం జల్లుదాం అని చెప్పి ఎంత ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళ ప్రయత్నాలు మొత్తం కూడా విఫల ప్రయత్నాలు అయిపోయినాయండి. ఎందుకంటే నిజంగా ఒకవేళ వీళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా సినిమా చూసిన తర్వాత మనస్ఫూర్తిగా ఒకవేళ రివ్యూ ఇచ్చినట్లయితే వాళ్ళే గెలిచినట్లయితే దాదాపు ఇప్పుడు 315 కోట్ల రూపాయలు 5 రోజుల కలెక్షన్, దాదాపు ఇప్పుడు 6 రోజుకి 400 కోట్ల రూపాయలకు చెరువులో ఉందన్నమాట. మరి ఇన్ని కలెక్షన్లు ఎలా వచ్చినాయి ఒకసారి మనం ఆలోచించండి. ఇన్ని 100 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినాయి అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే కదండి, దానికి పై అన్నమాట. ఎందుకంటున్నానంటే ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్కు సిద్ధపడిందో జూన్ 4వ తారీఖున ఈ సినిమా థియేటర్లోకి విడుదలవుతుందని చెప్పి ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు చెప్పిండో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్, ఒకటే చెడ్డ ప్రచారం. అంతేకాకుండా కొంతమంది ఈ సినిమాని ప్రభుత్వం ఒకవేళ ఈ సినిమా టికెట్ రేట్లు పెంచినా సరే మేము సినిమా థియేటర్లో టికెట్ రేట్లు మేము పెంచమని చెప్పి మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఇలాగ ఒకటా రెండా చెప్పుకోవాలంటే కోకొలలు అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి సంబంధించి చికిరి సాంగ్, రైరారా సాంగ్, పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏది రిలీజ్ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. మామూలు హిట్లు కావు. దాదాపు 200 మిలియన్ల వ్యూస్ ఒక చికిరి సాంగ్ అనేది సంపాదించుకుందంటే మరి ఎంత పెద్ద హిట్ ఒకసారి ఆలోచించాను. అలాగే రైరారా సాంగ్, అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన చిన్న పోస్టర్ రిలీజ్ అయినా, మేకింగ్ వీడియో రిలీజ్ అయినా, లేకపోతే చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఆ సినిమాకి సంబంధించిన ఏది రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది, ట్రెండింగ్ అయిపోతుంది అనమాట. మరి ఈ సినిమాని ఎలా పండబెడతాం? సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళందరూ టాపు కాసుకొని ఉన్నట్టుగా అప్పటి నుంచే ఈ సినిమాని, అంటే సినిమా రిలీజ్ ఇక డేట్ అయితే ఎప్పుడైతే ప్రకటించారో జూన్ 4వ తారీఖు వస్తుందని చెప్పి అప్పటి నుంచి కూడా ఈ సినిమా పైన విష ప్రచారం మామూలు తల్లలేదన్నమాట. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే కానుంచే ఈ సినిమా లాజిక్లు ఎత్తడం మొదలేశారు. ఒక అంగవైకల్యం గల కుర్రవాడు అసలు నిజంగా పోటీలో గెలవడం ఏంటి, లేకపోతే గుర్తింపు లేని ఊరు, గుర్తింపు లేని గ్రామం అనేది ఉంటుందా అని చెప్పి కొంతమంది మాట్లాడడం అనమాట. మన ప్రధాని మోడీ గారు కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి ఎతకాలని చెప్పి గతంలో ఒకసారి ఒక మాట అన్నమాట. అంటే మట్టిలో మాణిక్యం అంటే నిజంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే పెద్ద క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను అనమాట. అంతేకాకుండా రామ్ చరణ్ గారు, ముఖ్యంగా ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే రామ్ చరణ్ గారు ఇలాంటి కథ ఎన్నుకోవటమే చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. అంతేకాకుండా అతని క్యారెక్టర్లో నిజంగా విలీనమైపోయిందని చెప్పుకోవచ్చు. అది మామూలుగా కాదండి నిజంగా. ఎందుకంటున్నానంటే ఒక అగ్రహీరో మంచి ఫామ్లో ఉన్నప్పుడు డ్రాయర్ పైన నిలబెట్టిందంటే దర్శకుడు అసలు ఈ కథ ఎలా ఒప్పుకున్నాడు? రామ్ చరణ్ గారు ఈ కథ ఒప్పుకున్నాడంటే చాలా పెద్ద సాహసం చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ ఒప్పుకోరు. హీరో ఒప్పుకున్నా, కథ బాగుండి హీరో ఒప్పుకున్నా కానీ చూడటానికి మా హీరో ఆ విధంగా కనపడటం ఏంటి, మా హీరో అలా ఉండకూడదు కదా అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ ఒప్పుకోరు అనమాట. కానీ ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్సే కాదండి, ఆడియన్స్, ప్రేక్షకులు చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ సినిమా నిజంగా ఒక మట్టిలో మాణిక్యం లాంటిది, ఒక బంగారం లాంటి క్యారెక్టరు. నిజంగా బంగారం నువ్వు ఎంత మట్టిలో పెట్టినా సరే, అది ఎంత లోతు మట్టిలో పెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తీసినా సరే దాని రంగు రూపు ఎప్పుడు కూడా చెరదనమాట. అలాంటి క్యారెక్టరే పెద్ద క్యారెక్టర్. నిన్న ఒక వీడియో చేశాను, నాకెందుకో బాధ అనిపించేసేసి ఒక వీడియో చేయాల్సి వచ్చిందన్నమాట. అదేంటంటే ఇంతమంది అగ్రదర్శకులు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో, ఇంతమంది రామ్ చరణ్ గారికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు. చిరంజీవి గారికి కూడా చాలామంది అగ్ర హీరోలు ఉన్నారు, అంటే ఫ్రెండ్స్గా ఉన్నారు. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదని చెప్పి నిన్న నేను ఒక వీడియో పెట్టాను అనమాట. దానికి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిపారు. చాలా సంతోషం అనిపించింది. కానీ అనుకోకుండా ఎప్పుడైతే నేను ఆ వీడియో పెట్టాను, సరే నేను పెట్టానని చెప్పేసి అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు అని చెప్పేసి నేను అంటలేదు. కానీ అల్లు అర్జున్ గారు అయితే మాత్రం స్పందించారండి. అతని కామెంట్ ద్వారా, అంటే అతని ట్వీట్ ఏం చేసిందంటే ముఖ్యంగా ఇక్కడ పెద్ద క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ గారిని గొప్పగా మెచ్చుకుంటూ బ్రదర్ అని సంబోధిస్తూ, వాళ్ళ విధంగా బావబామదులైనా కానీ ఒక కుటుంబ సభ్యులు కాబట్టి అన్నదమ్ముల లెక్కే ఉంటారు. ఆ రామ్ చరణ్ గారిని మెచ్చుకుంటూ నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది బ్లాక్ బస్టర్ మూవీ. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు చాలా గొప్ప కథను ఎన్నుకొని చాలా గొప్పగా తెరపైకి ఎక్కించిందని చెప్పి రామ్ చరణ్ గారిని, అట్లాగే దర్శకుడు బుచ్చిబాబు గారిని, తర్వాత ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ జగపతి బాబు గారిని కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పి అతని ట్వీట్లో పేర్కొన్నాడు అనమాట. అంటే
ఇక్కడ దీనికి కూడా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే రామ్ చరణ్ గారి సినిమా వస్తే అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు. కానీ మరి అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు మరి చిరంజీవి గారు ట్వీట్ చేశారా, రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారా, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారా అని చెప్పి మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా దీన్ని చిత్రీకరిస్తున్నారు అన్నమాట. అంటే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో అప్పటి నుంచి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, అసలు రామ్ చరణ్ గారికి, అది మన చిరంజీవి గారి కుటుంబానికి, అల్లు అర్జున్ గారి కుటుంబానికి ఆ మధ్యకాలంలో మనం ఏది ఒకవేళ దాచిపెట్టుకున్నాం కానీ దాగేది కాదు. కాబట్టి దాదాపు దువ్వాడ జగన్నాథం సినిమా ఈవెంట్లో అనుకుంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అంటే చెప్పను బ్రదర్ అని చెప్పి ఒక మాట అన్నాడు. అప్పటి నుంచి కొంత మనస్పర్ధలు అనేవి వచ్చాయన్నమాట ఈ రెండు కుటుంబాలలో. ఆ మాట మాత్రం మనం ఎంత దాచిపెట్టుకున్నా కానీ ఇది మాత్రం వాస్తవం. మనస్పర్ధలు వచ్చినాయి, కానీ అది ఎంతవరకు, అది కొన్నాళ్ళ వరకే. తర్వాత అనుకోకుండా మన పుష్ప 2 సినిమాకి ఒక మహిళ మరణించడం వల్ల దాని మీద పెద్ద కేసు అయింది. తర్వాత అల్లు అర్జున్ గారు అతని మీద కేసు పడింది, కోర్టుకి వెళ్ళింది, బయటకు వచ్చింది. తర్వాత ఒక నిమిషం మనం ఆలోచిద్దాం, వాళ్ళకి ఎంత మనస్పర్ధలు వచ్చినా కానీ ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి పెద్ద, అలాగే అల్లు అరవింద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఈ రెండు కుటుంబాలకు పెద్ద కాబట్టి, ఇది ఇద్దరు పెద్దలు కాబట్టి వాళ్ళు ఎంత తాపత్రయం పట్టరంటారు ఆ టైంలో. ఒకసారి మనం అర్థం చేసుకుందాం, ఒకసారి ఆలోచిద్దాం. అల్లు అర్జున్ గారి మీద ఎప్పుడైతే కేసు అనేది అయిందో, నిజంగా నాకు ఆ 2-3 రోజులు కూడా నేను ఆ వీడియో ఆ టీవీ అనేది గ్యాప్ లేకుండా చూస్తూనే ఉన్నాను. ఎంత తాపత్రయం పట్టరంటే, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే తన సొంత కొడుకు, చిరంజీవి గారి సొంత కొడుకు ఏదన్నా ఇబ్బందికి గురైనప్పుడు ఏ విధంగా అయితే తండ్రి ఫీల్ అవుతాడో, తండ్రి బాధపడతాడో, అంతకన్నా ఎక్కువ చిరంజీవి గారు ఆ టైంలో అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడు ఈ కేసు అనేది ఇదైపోయిందా, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాడా అల్లు అర్జున్ అని చెప్పి చిరంజీవి గారు తాపత్రయం పడతారనమాట. ఆ టైంలో ఒకవేళ అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఒకవేళ వీళ్ళు ట్వీట్ చేయలేదంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు. ఒకవేళ ట్వీట్ చేసిందో లేదో నాకైతే గుర్తులేలే, కానీ ఒకవేళ ట్వీట్ చేయలేదంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు, ఆ టైం వేరు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా ఒకటైపోయినాయి. మరి రెండు కుటుంబాలు ఒకటైపోయినప్పుడు ట్వీట్ చేయకుండా ఎలా ఉంటాడు? ఏ హీరో అంటే ఉన్న తెలుగు హీరోలలో ఏ హీరో కూడా ట్వీట్ చేయకపోయినా సరే, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి సినిమాకి వెళ్ళి చూసి తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాకా సినిమా వచ్చిందనుకోండి, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, నాకు మాత్రం అది గ్యారంటీ. ఎందుకంటే నానంటే ఆ సినిమా చూస్తారు, మనం రామ్ చరణ్ చూస్తాడు, అలాగే చిరంజీవి గారు చూస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి చూసి వాళ్ళ అభిప్రాయం అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు. ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అలాగే మన మెగా ఫ్యాన్స్, అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మధ్యలో ఇకనైనా కానీ చిప్సులు పెట్టేటట్టుగా కొంతమంది వీడియోలు అనేది చెయ్యొద్దనే నేను చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఏదనుకున్నా సరే, మనం ఎంత ఇది చేసినా సరే, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ అల్లు అర్జున్ గారైనా ఇటు మెగా హీరోలు ఎవరైనా సరే, చిరంజీవి గారితో సహా కూడా వీళ్ళందరూ ఒకటే కుటుంబం. ఎందుకంటున్నానంటే అలాగే వీళ్ళు ఎప్పుడైతే ఒకటే అని మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారి నానమ్మ చనిపోయిన తర్వాత చిరంజీవి గారు, మనం రామ్ చరణ్ గారు దగ్గర ఉండి ఆ కార్యక్రమాలు మొత్తం కూడా చూసుకున్నారు. అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారితో సహా కూడా మనం ఎంత కాదన్నా, ఎన్ని విష ప్రచారాలు వెళ్ళినా కానీ ఆ కుటుంబాలు ఒకటే. కాబట్టి ఇలాంటి పిచ్చి పోకడలు పోకుండా వారిపైన వీరిపైన, అంటే వాళ్ళకి సంబంధించి మనం మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారికి సంబంధించిన అల్లు ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన పిచ్చితనం కాకపోతే వీళ్ళందరినీ ఎప్పటికైనా సరే ఒకటే అన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ ఈ సినిమా చూడలేదా? చూశారు. చాలా మంది కూడా పాజిటివ్గా మాట్లాడారు. ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్, చాలా బాగా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేశారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తూ ఉంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి, కళ్ళలో నీళ్ళు తిరిగినని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ మాట్లాడారు. అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ మాట్లాడారు, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఇక్కడ బాలకృష్ణ గారి ఫ్యాన్స్, అట్లాగే మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల ఫ్యాన్స్ మొత్తం కూడా పాజిటివ్గా మాట్లాడారు. మరి వీళ్ళకేం వచ్చింది? వీళ్ళు ఎందుకని ఈ విధంగా రివ్యూలు ఇస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎన్ని చెడ్డ రివ్యూలు ఇచ్చినా, ఎంత విషప్రచారం జల్లాలని చెప్పి చూసినా కానీ ఇక్కడ రివ్యూలు చూసి ఈ రోజులలో సినిమాలు చూసేటోళ్ళు చాలా తక్కువ అన్నమాట. వాళ్ళకి కూడా అంటే సినిమా ఆడియన్స్ కావచ్చు, సినిమాకి సంబంధించిన హీరో ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం అనేది ఉంది. అంటే మీరు చెప్పితే సినిమా బాగుందంటే బాగున్నట్ట, లేదా సినిమా బాగలేదంటే బాగలేదంట, వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం అనేది ఉంది. మీరు ఎలా చెప్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిందో లేదో వాళ్ళు చూస్తారు, వాళ్ళు చెప్తారు. మీరు చెప్పడం ఏంటి? మీరు చెప్తే వినే స్థితిలో ఇప్పుడు ఆడియన్స్ ఉందా, ప్రేక్షకులు ఉన్నారా? అది కాదన్నమాట. ఎందుకంటున్నానంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం వల్ల
నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. రేపొద్దుటీలు రాకా సినిమా వచ్చిన తర్వాత కూడా మెగా హీరోలు మొత్తం కూడా ఆ సినిమాను చూస్తారు. అలాగే మెగా హీరోలే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఆ సినిమాకు సపోర్ట్ అనేది చేస్తారు, చెయ్యాలి కూడా. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ కుటుంబం మధ్యలో కలహాలు లేవండి. సినిమాల పరంగా అంటారా, ఖచ్చితంగా సినిమాల పరంగా పోటీతత్వం అనేది ఉండాలి, ఉంటుంది కూడా. చిరంజీవి గారి సినిమా వస్తే బాలకృష్ణ గారి సినిమా పోటీకి దిగొచ్చు, బాలకృష్ణ గారి సినిమా వస్తే చిరంజీవి గారి సినిమా పోటీకి దిగొచ్చు. అలాగే వీళ్ళిద్దరు సినిమాలకు వస్తే అల్లు అర్జున్ గారి సినిమా కూడా పోటీకి దిగొచ్చు. ఇక్కడ సినిమాల పరంగా పోటీ మాత్రమే, హీరోల పరంగా కాదు. ఎందుకంటున్నానంటే ఏ హీరో సినిమా ఒకవేళ అగ్ర హీరో సినిమా ఒకవేళ వస్తే వేరే అగ్ర హీరోల సినిమాలు కూడా వస్తాయి, పోటీకి దిగుతాయి. సరే కలెక్షన్లు అంటారా, ఏ సినిమాలో ఎంత దమ్ము ఉందనేది ఆ సినిమా చెప్పిద్ది అనమాట. ఇప్పుడు నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా బాగుందా లేదా తొక్క తోలు అని చెప్పేసి మనం ఎన్ని చెప్పినా కానీ మన ఎనర్జీ వేస్ట్, మన టైం వేస్ట్. ప్రేక్షకులు చెప్తారు సినిమా ఎలా ఉందో, అభిమానులు చెప్తారు అలాగా. అంతేకాకుండా సినిమా కూడా చెప్పింది సినిమా ఎలా ఉందో లేదనేది. సినిమా ఇక్కడ పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్పినా మా అంటే ఒక్కరిద్దరు ఒకరు నమ్మొచ్చాము, కానీ అందరూ నేను నమ్మలేను కదా. కాబట్టి సినిమా బాగుంటే కనీసం బాగుందని చెప్పండి, సినిమా బాగలేకపోతే బాగలేదని చెప్పండి. కానీ ఎంత చెప్పినా సరే, ఎన్ని చెప్పుకున్నా సరే ప్రేక్షకులకు, అభిమానులకు, ఆడియన్స్కు వాళ్ళకు ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం అనేది చూసి చెప్తారు. ఈ రోజులలో రివ్యూలు చూసి ఆడేదో మనం సినిమా బాగున్నాడు, ఈడేదో సినిమా బాగలేదని చెప్పేసి వాళ్ళ వీళ్ళ మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా చివరిలో ఒక మాట చెప్తున్నానండి, ఇంకా ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయలేదా, లేదా ప్రభాస్ గారు ట్వీట్ చేయలేదా, లేదా మహేష్ బాబు గారు ట్వీట్ చేయలేదా అని చెప్పి కూడా అనుకోవడం కూడా చాలా పొరపాటు నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే వాళ్ళకి బిజీ షూటింగ్లో ఉన్నారు కాబట్టి సినిమా చూసి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళకి ఎప్పుడైతే ఖాళీ టైం అనేది కుదురుద్దో ఆ ఖాళీ టైం తీసుకున్న ఆ ఖాళీ టైంలో సినిమా వెళ్ళి చూస్తారు, ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం అనేది చెప్తారు అనమాట. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అగ్ర హీరోలు కావచ్చు, ఏ హీరోలు అయినా సరే ఒకరిని ఒకరు మీరు సపోర్ట్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా ఒక్కటిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది.